హాయ్ అండి. ఈరోజు వీడియోలో మీకు మనకి ఆది బ్లౌజ్తో ఈక్వల్గా నెక్ని ఏ విధంగా చూసుకోవాలి అంటే మనము ఆది బ్లౌజ్తో ఈక్వల్గా కట్ చేస్తామండి. కానీ మనకి నెక్ ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చిందా లేదా అని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకోవాలి. అది మీరు ఏ విధంగా చూసుకోవాలి, ఎక్కువైతే ఏం చేయాలి, తక్కువైతే ఏం చేయాలి అని మీకు ఈ వీడియోస్లో చెప్పాలనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అయితే మీకు ముందు ఛానల్లో పెట్టాను. లైనింగ్ అయితే ఈ కలర్తో ఉంటుందండి కటింగ్ వీడియో. ఒకసారి అయితే ఆ వీడియోస్ కూడా చూడండి. అంటే మన కస్టమర్ లైనింగ్ వేరే కలర్ ఇచ్చారు, ఇది దేవుడి దగ్గర పెట్టుకున్న క్లాత్ ఏ దేంట్లోకి నప్పట్లేదని దీనికి వేసేయమని చెప్పేసి ఇచ్చారు. అందుకని అయితే వాళ్ళ ఇష్టం మీద అయితే వేసేసాను. అందుకని మీరు వేరే బ్లౌజ్ అనుకుంటారని మీకు కనిపెట్టి చెప్తున్నాను. మీకు కటింగ్ కావాలంటే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. అలాగే తర్వాత మనము ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా ఉక్సులు పట్టి సైడ్ ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఈక్వల్గా వచ్చింది లేదా అని చూసుకోవాలి. చూసారు కదా, ఆది బ్లౌజ్తో చూసినప్పుడు నాకు పావించు ఎక్స్ట్రా వచ్చింది. పావించు మనకి కుట్లు కోసం ఉంటుంది. అలాగే నెక్ మొత్తం కొలిచానండి, హాఫ్ ఇంచు తక్కువైంది. చూసారు కదా, షోలర్ కుట్లు రెండు ఒక చోటకి రాలేదు, హాఫ్ ఇంచు ఎక్కువైంది. మళ్ళీ షోలర్ కుట్లు మనం ఈక్వల్గా పెట్టి బ్యాక్ పార్ట్ నెక్ని సపరేట్గా కొలుచుకోవాలి. అంటే ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ నెక్ని మనం స్టిచ్చింగ్ చేసే బ్లౌజు బ్యాక్ పార్ట్ నెక్ని సపరేట్గా కొలుచుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గరికి కుట్టు వస్తుందా లేదా అని. చూసారు కదా, ఈ విధంగా చూసినప్పుడు మనకి ఆది బ్లౌజ్ కంటే మనం స్టిచ్చింగ్ చేసే బ్లౌజు 30 ఇంచు తగ్గిందండి. అంటే 1 ఇంచ్ కంటే తక్కువ, హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ అన్నమాట. 30 ఇంచు నెక్ చిన్నదయ్యింది. అలాగే మళ్ళీ షోల్డర్ కుట్టిన రెండాటిని ఈక్వల్గా పెట్టి తాళ్ళు వైపు నెక్ ఆది బ్లౌజ్కి ఈక్వల్గా వచ్చిందా లేదా అని మళ్ళీ చూసుకుంటున్నాను. మనకి తాళ్ళు వైపు నెక్ అయితే కరెక్ట్గా వచ్చింది. ఉక్సుల వైపుది బ్యాక్ నెక్ తగ్గిందండి. అది ఏ విధంగా పెంచుకొచ్చో చెప్తాను. మనకు ఫస్ట్ ఈ విధంగా ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఈక్వల్గా ఉన్నాయి లేదా అని చూసుకోవాలి. ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనము రౌండ్ మాత్రమే తీయాలండి. చూసారు కదా, నెక్ రౌండ్ మాత్రమే ఈ విధంగా మార్కింగ్ చేసుకుని తీయాలి. ఈ విధంగా కట్ చేసేటప్పుడు మీరు ఉక్సులు పట్టిని తాళ్ళు పట్టిని కట్ చేయొద్దు. అది మనకు ఆది బ్లౌజ్ తోటి ఈక్వల్గా వచ్చింది కాబట్టి కట్ చేయకూడదు. నేను ఓన్లీ నెక్ రౌండ్ మాత్రమే తీసాను. తీసిన తర్వాత మళ్ళీ కొలుచుకుంటున్నాను. ఈ విధంగా కొలిచినప్పుడు చూసారు కదా, కరెక్ట్గా సరిపోయిందండి. షోలర్ కుట్లు రెండు ఒక చోటకే వచ్చాయి, అంటే మనకి నెక్ ఈక్వల్గా వచ్చింది. అలాగే బ్యాక్ నెక్ కూడా మనకి సైజు తగ్గింది కదా. అలాగే బ్యాక్ నెక్ రౌండ్ కూడా ఏ విధంగా పెంచుకోవాలంటే ఈ విధంగా షోల్డర్కి రెండు సమానంగా మడత పెట్టి పెట్టుకోవాలి. తర్వాత మీరు ఈ విధంగా చూసుకునేటప్పుడు ఆది బ్లౌజ్తోని నడుంబద్దను కూడా మడత పెట్టాలండి. అలాగే మనం చేతి పని చేసుకున్న ఈ పట్టీని లోపల వైపు మడత పెట్టేస్తే ఇది చూసుకోవాల్సి ఉంటుంది. ఆది బ్లౌజ్లోని బ్యాక్ పార్ట్ నెక్కనైతే ఈ విధంగా మధ్యకి మడత పెట్టి మనము నడుంబద్దని కొలుచుకోవాలి. ఈ విధంగా కొలుచుకున్నప్పుడు మనకి నడుంబద్ద ఈక్వల్గా వస్తుంది. ఒకవేళ మీకు పావించి ఎక్స్ట్రా వస్తే ఇది కుట్టు కోసం అండి. పావించి కంటే ఎక్కువ వస్తే మీరు కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. మనకి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను ఓన్లీ నెక్ రౌండ్ మాత్రమే కట్ చేస్తున్నాను. వీడియోలో చూడేస్తారు కదా, ఓన్లీ నెక్ రౌండ్ మాత్రమే తీసానండి. ఫ్రంట్ సైడ్ అలా తీసాను, బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా తీసాను. ఇక్కడైతే కట్ చేయకూడదు. నడుంబద్ద మనకు ఆది బ్లౌజ్ ఈక్వల్గా సరిపోయింది కాబట్టి నడుంబద్ద కట్ చేయకుండా అలా రౌండ్ మాత్రమే తీసుకోవాలి. మనకి ఈ విధంగా వస్తుందండి, ఏం పర్వాలేదు. తర్వాత ఈ విధంగా ఆది బ్లౌజ్ తోటి కొలుచుకోవాలి. మనకి ఈ విధంగా చూసుకుని కరెక్ట్గా ఆది బ్లౌజ్ ప్రకారం నెక్ని సెట్ చేసుకున్నామంటే మనకి సేమ్ ఆది బ్లౌజ్ లాగా నెక్ రౌండ్ వస్తుందండి. ఎక్కువైతే ఏం చేయాలో కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మీకు తక్కువైతే ఎలా పెంచుకోవాలో చెప్పాను. చూసారు కదా, షోలర్ కుట్లు రెండు ఒక చోటకి వచ్చాయి, అంటే బ్యాక్ నెక్ సేమ్ ఆది బ్లౌజ్ లాగా వచ్చింది. ఇప్పుడు మీకు ఎక్కువైతే ఏం చేయాలో కూడా చెప్తానండి. ఈ విధంగా మనము షోలర్ కుట్టుకున్న తర్వాత మనము ఆది బ్లౌజ్ తోటి నెక్ కొలుచుకున్నప్పుడు ఎక్కువైందని మీకు అనిపిస్తే ఈ విధంగా క్రాస్గా షోలర్ దగ్గర కుట్లు లాక్కోవాలండి. ఇది వచ్చేసి మనకి చూసారు కదా, మెడవైపు భాగానికి పావించికి ఇలా క్రాస్గా లాక్కోవాలి. అలాగే మనం ఇటు సైడ్ షోలర్కి కుట్టు వేస్తే మరొక వైపు షోలర్ కూడా కుట్టు వేయాలండి. అప్పుడే మనకి బ్యాలెన్స్ అవ్విద్ది. ఒకవైపు వేసి ఒకవైపు వేయకుండా ఉండకూడదు, రెండు వైపులు కూడా వేయాలి. అలాగే మనకి ఈ విధంగా పావించి లాగామంటే హాఫ్ ఇంచ్ నెక్క తగ్గిద్దండి. ఎందుకంటే ఇది డబుల్ ఫోల్డింగ్ మీద నెక్క తగ్గిద్ది. ఫ్రంట్ సైడ్ పావించు, బ్యాక్ సైడ్ పావించు, అలాగా ఇటు సైడ్ అటు సైడ్ కలిపి 1 ఇంచ్ తగ్గుద్ది. మనకి 1 ఇంచ్ ఎక్కువన్నా అవుతుంది, 1 ఇంచ్ తక్కువన్నా అవుతుందండి. మనం చేసే కటింగ్కి అంతకంటే ఎక్కువ రాదు. 1 ఇంచ్ హాఫ్ ఇంచుకి కూడా మనము నెక్కలను పట్టించుకోక్కర్లేదండి. అంటే మీకు అంతకంటే ఎక్కువ వస్తే ఏం చేయాలని చెప్పడం కోసము చెప్తున్నాను. అలాగే మనము తాళ్ళు పెట్టి
ఈ విధంగా తాళ్ళు వేసుకుంటాం కదా, స్క్వేర్కి ఇక్కడ నడుం దగ్గర ఇంకొక తాడు వేసుకుంటాము. అదేవిధంగా మెడ దగ్గర కూడా ఇంకొక తాడు వేసుకోండి. ఇది ఓన్లీ లైనింగ్ జాకెట్లకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ విధంగా తాడు వేసుకున్నాక చాలామంది మెడ జారుతుంది అన్న వాళ్ళకి ఈ తాడుకి ఉక్స్ పెట్టుకోమనండి, మెడ జారడం తగ్గుతుంది. ఇది ఓన్లీ లైనింగ్ జాకెట్లకే పెట్టండి. ప్లెయిన్ జాకెట్లకి అయితే అక్కడ జాకెట్ చిరిగిపోయి అవకాశం ఉంది. తర్వాత మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసారు, నెక్క చాలా పెద్దది అయిపోయింది జారిపోతుంది అన్న వాళ్ళకైతే ఫ్రంట్ సైడు ఈ విధంగా నెక్క రౌండ్ దగ్గర ఒక చిన్న డాట్ వేయండి. ఇది మనకు ఫ్రంట్ సైడ్ వస్తుంది కాబట్టి కనిపించదు. ఇంకా చాయిస్ లేకపోయిన వాళ్ళకి, అంటే మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేసాము చాలా పెద్ద నెక్క అయిపోయింది అన్న వాళ్ళకి ఈ విధంగా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకోవడం వల్ల చూసారు కదా మనకి ఎంత నెక్క రౌండ్ ఎంత తగ్గుతుందో మీకు చూపిస్తాను. ఈ విధంగా మీరు నెక్క పెద్దవైతే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి, చిన్నదైతే కూడా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు చెప్పాను. ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.